బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంగన్వాడీలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా బంద్కు పిలుపునిస్తున్నారు. 24వ తారీఖున ఏపీ బంద్కు విపక్షాలు పిలుపునిచ్చాయి. అంగన్వాడీలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా విపక్షాలు ఈ బంద్కు పిలుపునిచ్చాయి. అంగన్వాడీల నిరసనకు అన్ని పార్టీల మద్దతు లభిస్తుందని చెప్తున్నారు. అంగన్వాడీలను అరెస్ట్ చేయడం ప్రభుత్వం అల్టిమేటంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 24న బంద్ చేయాలి అని పార్టీలు కార్మిక సంఘాలు నిర్ణయించుకున్నాయి. మరోవైపు ఇవాళ ఉదయం 10 గంటల లోపు ఎవరైతే విధుల్లో చేరారో వారిని మాత్రమే ఉంచి ఇక విధుల్లో చేరని వాళ్లను తొలగించాలి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై అంగన్వాడీల్లో మరింత ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నెల 25వ తారీఖు నుంచి అంగన్వాడీల భర్తీకి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం కూడా చెప్తోంది. ఎవరైతే ఈరోజు 10 గంటల లోపు డ్యూటీకి హాజరయ్యారో వాళ్ళు మాత్రమే విధుల్లో ఉంటారు. 10 గంటల లోపు ఎవరైతే విధులకు హాజరు కాలేదో వాళ్ళందరినీ తొలగిస్తున్నట్టుగా చెప్తుంది. 25 నుంచి కొత్త అంగన్వాడీలను తీసుకుంటున్నామని ప్రభుత్వం చెప్తోంది. 26 నుంచి సచివాలయాల ద్వారా ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. కొత్త దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్తోంది. సో 10 గంటల లోపు రాని అంగన్వాడీలందరినీ కూడా తొలగిస్తున్నట్టుగా ప్రభుత్వం చెప్పేసింది. దీనిపై విపక్షాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అంగన్వాడీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 24వ తారీఖున ఏపీ బంద్కు పిలుపునిచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ప్రభుత్వ తీరుకు నిరసనగా అంగన్వాడీల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 24న అన్ని పార్టీలు కూడా బంద్కు పిలుపునిచ్చాయి. ఏమన్నారు ప్రభుత్వ అధికారులు, ఏం చేయబోతున్నారు? ఎస్ రోహిత్, 24వ తారీఖున రాష్ట్ర వ్యాప్త బంద్కు అయితే అంగన్వాడీలు పిలిపించాయి. అంగన్వాడీలకు మద్దతుగా వామపక్ష పార్టీలను కూడా దాదాపు 9 వామపక్ష పార్టీలు కూడా బంద్ని నిర్వహిస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటించాయి. అయితే గతం నుంచి కూడా అంగన్వాడీలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అంగన్వాడీలకు మద్దతుగా టీడీపీ కూడా సపోర్ట్గా నిలిచింది, ఇటు కాంగ్రెస్ కూడా నిలిచింది. 24వ తారీఖున ఈ పార్టీలు కూడా బంద్లో ఉంటాయని చెప్పి అంగన్వాడీ సంఘాలు అయితే చెబుతున్న పరిస్థితి. ఎందుకంటే రేపు అప్పీల్ చేయబోతున్నారు. ఇతర టీడీపీకి సంబంధించి, జనసేనకి సంబంధించి, కాంగ్రెస్ సంబంధించి పార్టీ నేతలకైతే రేపు అప్పీల్ చేయబోతున్నారు. ఇప్పటికే వామపక్షాలు అంగన్వాడీలకు సంబంధించి మద్దతుగా నిరాహార దీక్షలు కూడా కూర్చున్న పరిస్థితి. 24వ తారీఖున ఉమ్మడిగానే బంద్కు అయితే పిలిపిస్తున్నారు. మరొక పక్క ఎస్మాన్, అంగన్వాడీల మీద ఎస్మాన్ ప్రయోగించారు. 10 రోజుల్లో హాజరు కాకపోతే ఖచ్చితంగా తొలగిస్తామంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. టర్మినేషన్ లెటర్ ఇవాళ ఉదయం 10 గంటల లోపు ఎవరైతే ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారో వాళ్ళకి మాత్రం ఉంచి తరువాత అందరినీ కూడా టర్మినేషన్ లెటర్లు ఇవ్వాలని చెప్పి ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. 25వ తారీఖు నుంచి కొత్త నోటిఫికేషన్ అయితే రాబోతుంది. కలెక్టర్ ఆధ్వర్యంలో ఆ నోటిఫికేషన్ రాబోతుంది. 26వ తేదీన కొత్త రిక్రూట్మెంట్ సంబంధించి అప్లికేషన్స్ మీ సేవ లేదా సచివాలయాల్లో తీసుకుంటామని చెప్పి ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారులు మాత్రం వెనక తగ్గట్లేదు, ఇటు ప్రభుత్వం కూడా వెనక తగ్గట్లేదు. ఖచ్చితంగా టర్మినేషన్ లెటర్లు ఇవాళ ఇస్తాము. 26వ తారీఖున ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దాని ప్రకారం రిక్రూట్మెంట్ స్టార్ట్ చేస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. అధికారుల తీరుకు నిరసనగా అంగన్వాడీలు కానీ, ఇటు వామపక్ష పార్టీల నేతలు కానీ, విపక్ష నేతల పార్టీలు కానీ అందరూ కూడా ఆందోళన అయితే చెందుతున్న పరిస్థితి. ప్రభుత్వ తీరునైతే వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా 24వ తారీఖున బంద్ చేస్తామంటూ వాళ్ళంతా చెప్పిన పరిస్థితి. ఈరోజు కోటి సంతకాలకు సంబంధించి దాదాపు అంగన్వాడీలు సమ్మెలోకి వచ్చిన తర్వాత 42 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో సమ్మె నిర్వహించారు. వాళ్ళంతా ఆ ప్రాంతాల్లో వాళ్ళకు మద్దతుగా వేతనాలు పెంచాలంటూ లేదా వాళ్ళ డిమాండ్స్కి ప్రజల నుంచి మద్దతు కూడగట్టారు. దాదాపు కోటి సంతకాలను అయితే చేశారు. ఆ కోటి సంతకాలను తీసుకొచ్చి ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇస్తామనే నేపథ్యంలో ఉదయం నుంచి కూడా భారీగా అరెస్టులు చోటు చేసుకున్నాయి. అర్ధరాత్రి 3 గంటల నుంచి కూడా నిరవధిక దీక్షా శిబిరాలని ధ్వంసం చేయడం కానీ, లేకపోతే అరెస్టులు చేయడం కానీ, ఇవి ఇప్పటి వరకు దాదాపు 4 గంటల వరకు కూడా దఫాలుగా అంగన్వాడీ అరెస్టులు అయితే జరిగిన నేపథ్యం కనిపించింది. ఈ పరిస్థితుల్లోనే సీఎస్ ఈరోజు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. 25వ తారీఖున కొత్త నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం, 26వ తారీఖున అప్లికేషన్లు తీసుకుంటామని చెప్పడంతో ఇటు వామపక్షాలకు సంబంధించిన నేతలు కానీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ అంగన్వాడీకి సంఘీభావంగా ఉంటామని చెప్పిన పరిస్థితి. 24వ తారీఖున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే నిర్వహించే పరిస్థితి అయితే కనబడుతుంది రోహిత్. ఓకే, కానీ ఈలోపు ప్రభుత్వం కూడా చాలా దూకుడుగానే ఉంది. ఎవరైతే 10 గంటల లోపు డ్యూటీలోకి రాలేదో వాళ్ళందరినీ తొలగిస్తున్నట్టుగా ఆదేశాలు జారీ చేశారు. సో ఏంటి, 10 గంటల లోపు ఎవరెవరు వచ్చారు, 10 గంటల తర్వాత ఎంతమంది రాలేదు, వాళ్ళందరినీ తొలగించి 26 నుంచి సచివాలయాల్లో ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ చేపడితే ఏంటి పరిణామాలు ఎటువైపు వెళ్ళే అవకాశం ఉంది? అంటే ఇప్పటికే మనం అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణితోటి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది. ఉదయం నుంచి సమ్మె చేస్తున్న నేపథ్యంలో ఆవిడ కొంత బయట ఉన్న పరిస్థితి, ఎక్కడ కూడా అందుబాటులో లేదు, ఎవరికి పోలీసులకి కనబడకుండా రహస్యంగా ఆవిడ ఉన్న పరిస్థితి. అయితే ఆర్టీవీ ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడింది. సీఎస్ ఇచ్చిన నోటిఫికేషన్ సంబంధించి బేబీ రాణితో కూడా మనం మాట్లాడడం చాలా స్పష్టంగా చెప్పారు. దాదాపు 20% మంది విధులకు హాజరయ్యారని ప్రభుత్వం లెక్కలు చెబుతుంది. కానీ ఆన్లైన్ యాప్ల ద్వారా చూడండి ఎంతమంది వచ్చారో అని చెప్పిన పరిస్థితి. ఎక్కడా కూడా అంగన్వాడీలు విధుల్లో చేరలేదని చాలా స్పష్టంగా చెప్తున్న
చెప్తున్న పరిస్థితి. 20% ఇప్పటికే అంగన్వాడీ సెంటర్లకు వచ్చారని ప్రభుత్వం చెప్తుంటే ఆ లెక్కలన్నీ కాకి లెక్కలంటూ అంగన్వాడీ యూనియన్ నాయకులు అయితే కొట్టిపారేస్తున్నారు. ఖచ్చితంగా మేము ఆందోళనలో ఉండగా ఏ విధంగా మీరు నోటిఫికేషన్లు ఇస్తారో, ఏ విధంగా రిక్రూట్మెంట్ చేస్తారో మేము కూడా చూస్తామంటూ ప్రభుత్వానికి హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. కర్ణాటకలో మనం చూసాం, అంగన్వాడీలు అక్కడ ఇతర డిమాండ్స్, వేతనాలకు సంబంధించిన అంశాల మీద 5 రోజుల పాటు కర్ణాటకలో ఒక రోడ్డు మీద బైఠాయించి దాదాపు రాత్రి పగలు అక్కడే ఉన్నారు. చలైనా ఎండైనా వానైనా అక్కడే గడిపిన పరిస్థితి. అటువంటి పోరాటం ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు చేయబోతున్నారు. ఈ రోజు దానికి నాంది పలికింది. ఎప్పుడైతే ఇక్కడ నుంచి అంగన్వాడీ టీచర్స్ అందరినీ అరెస్ట్ చేశారో, వర్కర్స్ని అరెస్ట్ చేసి ఇతర ప్రాంతాలకు తరలించారో ఆ పోలీస్ స్టేషన్లే ధర్నా చౌకులుగా చేసుకుని అక్కడ ఆందోళనలు అయితే కొనసాగుతున్నారు. పోలీస్ స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అలాంతా విజయవాడకి చేరుకుంటున్న ఒక్కొక్కరుగా మళ్ళీ ఇక్కడ నుంచి రేపటి నుంచి ఆందోళన అయితే ప్రారంభం కాబోతుంది. ఖచ్చితంగా మీరు ఏ విధంగా నోటిఫికేషన్ ఇస్తారో మేము కూడా చూస్తాము. మా పోరాటాన్ని అయితే మీరు ఎన్ని సర్కులర్లు ఇచ్చినా, ఎన్ని జీవోలు ఇచ్చినా, ఎంత నోటిఫికేషన్ చేసినా మా పోరాటం మాత్రం ఆగేది లేదంటూ అంగన్వాడీ టీచర్స్ అయితే చాలా కరాఖండిగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రోహిత్, అంటే ఇప్పుడు ఎవరి పట్టులో వాళ్ళు వెళ్ళిపోతారా? ప్రభుత్వం ఏమో కొత్త అంగన్వాడీలకు నోటిఫికేషన్ ఇచ్చి 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ అంటుంది. సో అంగన్వాడీలు 24 నుంచి సమ్మె అంటున్నారు, విపక్షాలు సమ్మె అంటున్నారు. అంటే ఎవరి పట్టులో వాళ్ళు వెళ్ళే అవకాశం ఉందా, లేదంటే మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉందా? ఇప్పటికే 6 సార్లు అయితే అంగన్వాడీలతో చర్చలు జరిగాయి. ప్రతిసారి కూడా మిగతా 11 డిమాండ్లు అంగన్వాడీకి సంబంధించి సమ్మెలోకి వెళ్ళినప్పుడు 11 డిమాండ్లు వాళ్ళు ప్రధానంగా పెట్టారు. దాంట్లో ప్రధానమైన డిమాండ్లు గ్రాట్యుటీ కానీ, కనీస వేతనం కానీ, ఈ 2 అంశాల మీద ప్రభుత్వం అయితే పట్టువిడుపులకి పోతున్న పరిస్థితి. ప్రధానంగా గ్రాట్యుటీకి సంబంధించి కేంద్రంతో మాట్లాడే అంశం కాబట్టి కేంద్రానికి మేము లేఖ రాస్తామంటూ ఇప్పటికే దాని మీద స్పష్టత ఇచ్చారు. అయితే వేతనాలకు సంబంధించి వీళ్ళు 26,000 రూపాయలు వేతనాన్ని అయితే అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు. కనీస వేతనాన్ని అమలు చేయాలంటూ వారు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. కానీ అంత ఇవ్వలేమని ప్రభుత్వం చెబుతుంది. అయితే ఇప్పట్లో పెంపుదల సాధ్యం కాదు, మేము ఖచ్చితంగా జూన్ నుంచి లేదా జూలై నుంచి 2024 జూన్ కానీ జూలైని కానీ పెంచుతామని చెప్పి ఇప్పటికే చెప్పింది. అంగన్వాడీ వాళ్ళు కూడా ఒక మెట్టు దిగొచ్చారు. జూన్ నుంచి లేదా జూలై నుంచి ప్రభుత్వం చెప్తుంది కాబట్టి దానికి తగ్గట్టు ఎంత పెంచుతారో ఆ పెంచే అమౌంట్ తోటి ఒక జీవో విడుదల చేయండి, మేము జూన్ నుంచి అమలు చేస్తాం లేదా జూలై నుంచి అమలు చేస్తామని చెప్పి అంగన్వాడీ ఇప్పటికే చెప్పిన పరిస్థితి. కానీ ప్రభుత్వం మాత్రం అసలు ఒక మెట్టు కూడా దిగకుండానే అక్కడే ఉంది. మేము ఖచ్చితంగా జూన్ నుంచి అమలు చేస్తాం, కానీ ఎంత అమలు చేస్తాం అనేది ఇప్పుడు చెప్పము, దానికి స్పష్టమైన హామీ ఇవ్వమని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఒక స్పష్టమైన హామీ ఇవ్వండి. 26,000 కాదు, కనీసం 1000 పెంచుతారా, 2000 పెంచుతారా, 5000 పెంచుతారా, ఒక స్పష్టమైన హామీ ఇవ్వండి. ఆ హామీని తీసుకొని మేమైతే విధుల్లోకి చేరతామని చెప్పి ఇప్పటికే స్పష్టంగా అంగన్వాడీలు చెప్పారు. కానీ ప్రభుత్వం మాత్రం మెట్టి దిగట్లేదు. ఇప్పుడైతే వేతనాల పెంపు లేదని చాలా స్పష్టంగా చెప్పింది. కొత్త వారిని తీసుకుంటామని కూడా నోటిఫికేషన్ ఇచ్చిన పరిస్థితి ఉంది. కానీ ఇటు అంగన్వాడీలు కూడా మేము వెనక్కి తగ్గం, ఖచ్చితంగా మా ప్రాణాలు పోయినా మేము వెనక్కి తగ్గం, పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్తున్నారు. మరొక పక్క పోలీసులు కూడా ప్రభుత్వం పోలీసులు ఉపయోగించి ఒక నిర్బంధాన్ని అయితే ప్రయోగిస్తున్న పరిస్థితి. మొత్తం కట్టుదిట్టం చేశారు. సెక్షన్ 13 అమలులో పెట్టారు, సెక్షన్ 144 ఇక్కడ అమల్లో పెట్టారు. నలుగురు కలిసి ఎక్కడ కనిపించినా కానీ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము, ఇతర కేసులు నమోదు చేస్తామని ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు చేసినా ఉదయం నుంచి కూడా భారీగా దాదాపు 15,000 మంది ఈ రోజు విజయవాడకి చేరుకున్నారు, ఆందోళన చేస్తున్నారు. ఈ జీవో సర్కులర్ వచ్చిన తర్వాత ఈ పోరాటం మరింత ముందుకు తీసుకెళ్తామని అంగన్వాడీ లీడర్స్ అయితే ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రోహిత్, రైట్ సురేంద్ర, అంగన్వాడీలు సమ్మెను ఉధృతం చేస్తున్నారు. అంగన్వాడీలు 24వ తారీఖు నుంచి బంద్కు పిలుపునిస్తున్నారు. అంగన్వాడీలు విపక్షాలు కూడా తోడవుతున్నాయి. ఈ నెల 26న బంద్కు విపక్షాలు పిలుపునిచ్చారు. అంగన్వాడీలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా బంద్ అని చెప్తున్నారు. అంగన్వాడీల నిరసనకు అన్ని పార్టీల మద్దతు ఉంటుంది అని చెప్తున్నారు. అంగన్వాడీలను అరెస్ట్ చేయడం ప్రభుత్వం అల్టిమేటంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 24న బంద్ చేయాలని పార్టీలు, కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. మరోవైపు ఇవాళ ఉదయం 10 గంటల లోపు విధుల్లో చేరని వారిని తొలగించాలి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై అంగన్వాడీల్లో మరింత ఆగ్రహం వ్యక్తమైంది. ఈ నెల 25 నుంచి అంగన్వాడీల భర్తీకి, 26 నుంచి సచివాలయాల ద్వారా ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. దీనిపై అంగన్వాడీలు దేనికైనా సిద్ధమని అంటున్నారు. ముఖ్యంగా అంగన్వాడీలు జీతము, గ్రాట్యుటీ విషయంలో ఎక్కువ పట్టుబడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి అంగన్వాడీలకు మధ్య సయోధ్య కుదరడం లేదు. దీంతో అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల విభాగంలోకి తీసుకొస్తూ జియో జారీ చేసి అంగన్వాడీలపై ఎస్మాను ప్రయోగించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీంతో అంగన్వాడీలు మరింత ఆగ్రహానికి గురయ్యారు. సో ఇప్పుడు అంగన్వాడీలను ఈరోజు 10 గంటలకు విధుల్లో హాజరు కాని వారందరినీ తొలగిస్తున్నట్టుగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చూద్దాం మరి ఈ సమస్య ఏ విధంగా పరిష్కారం అవుతుందో. మళ్ళీ ఇరు అంగన్వాడీలు ప్రభుత్వం మధ్య చర్చలు జరిగి సామరస్యంగా పరిష్కారం అవుతుందా, లేకపోతే ఏం జరుగుతుంది, మళ్ళీ న్యాయస్థానాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుందా, ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.